Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీని అడ్డు పెట్టుకుని జగన్పై టీడీపీ మీడియా మైండ్ గేమ్. టీడీపీ ఆ పార్టీని మోసే మీడియా మైండ్ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా చంద్రబాబు టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరుల్ని బద్నాం చేయడమే ఏకైక ఎజెండాతో ఆ మీడియా నడుచుకుంటోందన్న విమర్శల్ని కొట్టిపారేయలేం. వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు దాని వెనుక ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నారని టీడీపీ నాయకుల విమర్శలు, అలాగే ఆ పార్టీ అనుబంధ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే అదే బీజేపీతో ఎన్నికలలో పొత్తు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందింది. ఎప్పటికప్పుడు రాజకీయ అభిప్రాయాల్ని మార్చుకుంటూ ఇతరులపై నిందలు వేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు లిక్కర్ కేసులో కూడా అదే రకమైన మైండ్ గేమ్కు తెరలేపారు. వైఎస్ జగన్ను అరెస్టు చేయకుండా కేంద్రంలోని అదృశ్య శక్తులు అడ్డుకుంటున్నాయనే ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టడం గమనార్హం. తద్వారా సీఎం చంద్రబాబుపై కూడా పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నామనే గ్రహింపు లేకుండా పోయింది. వైఎస్ జగన్ను వెంటనే అరెస్టు చేయాలనేది టీడీపీ కంటే ఆ పార్టీ కోసం పనిచేసే మీడియా యజమానుల బలమైన ఆకాంక్ష. అందుకే జగన్ అరెస్టును చూడాలని తప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ అరెస్టును కేంద్ర పెద్దలు అడ్డుకుంటున్నారనే ప్రచారాన్ని తెరపైకి తేవడం కుట్రపూరిత పరిణామంగా బీజేపీ నాయకులు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు అరెస్టుతో తమకు సంబంధం లేకపోయినా ఉన్నట్టు ప్రచారం చేసింది కూడా వీళ్లే అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు జగన్ను అడ్డుకుంటున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రతీకార రాజకీయాలు చేసుకుంటూ వాటికి తమకు సంబంధం ఉన్నట్టు ముడిపెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. లిక్కర్ కేసులో జగన్కు సంబంధం ఉన్నట్టు ఆధారాలుంటే అరెస్టు చేసుకోవచ్చని, ఇందులో తమ అనుమతి, అడ్డంకులు ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ గేమ్ వెనుక టీడీపీ ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. తమ భుజంపై గన్ పెట్టి జగన్ను రాజకీయంగా కాల్చాలనే ఎత్తుగడలో భాగంగానే విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.